హైదరాబాద్ లైఫ్ నాకు చాలా అలవాటు అయింది. ఎందుకంటే హైదరాబాద్ విలేజ్ పోవడానికి ఇష్టపడరు. పోనీ వెళ్ళినా 2-3 రోజులు ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. ఎందుకంటే హైదరాబాద్ అనేది అందరికి అవకాశం కాదన్నట్టు. అది ఏ చిన్న వ్యాపారి అంటే చిన్న మధ్యతరగతి అతను వచ్చినా కూడా ఇక్కడ 10,000 నుంచి ఉపాధి కలుగుతుంది. చాలా మంచిది అన్నట్టు ఇక్కడ ఈ లొకేషన్. అంటే బ్రదర్ ఉద్యోగాలు ఇస్తేనే మీరు ఇక్కడికి రావడం జరిగిందంటారా? దానికోసం రావడం జరిగింది. ఏమంటారు, ఎంతో మంది ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగం కోసం అని చెప్పి అంటే జీతం ఇచ్చే ఊరేమో మన సొంతూరు అయిపోయింది, సొంతూరేమో చుట్టపూరు అయిపోయింది. అటువంటి సిచ్యువేషన్ వస్తా ఉందంటే ఎందుకంటే ఏం చెప్తారు? అది మనం పూర్వజన్మలు చేసిన పాపాల వల్ల ఇప్పుడు అట్లా అసలు ఛాన్సే లేదు. దేనికి ఛాన్సే లేదు. మనం చదువుకున్న దానికి మనం చేసే పనికి అసలు ఒక్కదానికి సంబంధం లేదు. లింక్ ఏం లేదు. ఒకటి బీటెక్ చదువుతాడు, ఒక డిగ్రీ చదువుతాడు, ఒక 10th చదివి 10,000 సంపాదిస్తాడు, ఒక డిగ్రీ చదివి 10,000 సంపాదిస్తాడు. వానికి ఇంకేం తేడా ఉంటుంది? ఏముండదు. ఎవరికైనా కావాల్సింది మనీ మాత్రమే, డబ్బు కావాలి. పైసలు ఉంటే ఏదైనా సంపాదచ్చు, ఏదైనా రాయచ్చు. అది పాయింట్ మనది. ఏమంటారా మరి ఇప్పుడు డబ్బే జీవితం అనుకోని ఇక ప్రతిదీ డబ్బుతోనే అవుతుంది అనుకొని చెప్పుకొని రిలేషన్స్ కూడా పక్కన పెట్టేసి ఫ్యామిలీని పక్కన పెట్టి డబ్బు కోసం ముందడుగు వేస్తా ఉంటారు. ఇవాళ రేపు అమ్మా నాన్నని చూసుకోవట్లేదు డబ్బు ఉంటే. ఈ రోజు రేపు అమ్మా నాన్నలనే చూసుకోవట్లేదు. డబ్బే మనిషిని మొత్తం మార్చేసి డబ్బే. అది ఎప్పుడు మనకి స్టార్ట్ అయిందో జీవితంలో అప్పటి నుంచి మనకి సంబంధాలు అన్ని తెగిపోతున్నాయి మెల్లమెల్లగా. ఇప్పుడున్న జనరేషన్ లో మాత్రం మనకు కావాల్సింది మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్. అది ఉంటే అసలు ఎవరు అవసరం లేదు. అప్పట్లోనే ఇంట్లో మొగల్ రేకులు సీరియల్ వచ్చినప్పుడు 8:30కు అందరం కలిసి చూసేది. ఇప్పుడు ఆ మొగల్ రేకులు స్వీట్ షాప్ లో పూతరేకులాగా మారి అమ్మేస్తున్నారు. అట్లా ఎట్లా ఉంది హైదరాబాద్ లైఫ్? ఎట్లా ఉందంటే ఎందుకంటే కంపేర్ టు మీ దగ్గర కరీంనగర్ తో పోల్చుకుంటే హైదరాబాద్ ట్రాఫిక్ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు బాగుంది. ఇక్కడ హైదరాబాద్ నచ్చింది నాకు. స్టిల్ ఇక్కడే ఉందాం అనుకుంటున్నా, ఇక్కడ సెట్ అయిపోదాం అనుకుంటున్నా. అన్మ్యారీడ్, ఇక్కడ సెట్ అయిపోయింది. నేను యాక్చువల్లీ సింగర్ అయిదాం అనుకున్నా, కానీ సింగిల్ అయిపోయినా. అది అట్లా జరిగింది. మనకు గ్రహాలు అనుకో లేనందువల్ల నేను ట్రై చేసిన. చాలా మంది ఉన్నారు, ఇప్పుడు కూడా స్టిల్ 100 మెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ లా. కానీ ఎవరికి ఎప్పుడు టైం ఇవ్వాలో అర్థం కాక ఎవరితో మాట్లాడలేకపోతున్నా. అట్లా ఏమంటారు జనరేషన్ లవ్ అనే పదానికి అసలు మీనింగ్ ఏ మారిపోయింది? లవ్ మంచిదే బ్రదర్. లవ్ ఇప్పటికి కాదు, ఎప్పటికి మంచిదే. అది ఆఫ్టర్ మ్యారేజ్ అయినా మంచిదే, బిఫోర్ మ్యారేజ్ అయినా మంచిదే. కానీ జెన్యూన్ ఉండడం బెటర్. జెన్యూన్ ఉండడం అది కావాలి. అవునవును, కరెక్టే. ఇప్పుడు అంత ఎందుకు బ్రదర్ అండ్ సిస్టర్ వెళ్ళినా కూడా అలా ఇద్దరు లవర్స్ అనుకుంటారు. అప్పుడు అట్లాంటి కాలం ఇది. ఎందుకంటే సొసైటీ అట్లా జడ్జ్ చేస్తా ఉంటారు. అట్లా మారిపోయింది ఇక వాతావరణం. అట్లా ఏంది ఇప్పుడు ఒకళ్ళ నుంచి ఒకరం మారిపోతున్నాం. అట్లా ఏమంటే ఈ మధ్య చూస్తుంటే అయితే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసిన అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కూడా కేసు రావడం జరిగింది. అవును. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద మీరు ఏం చెప్తారు? అది కరెక్టే. బెట్టింగ్ యాప్స్ అనేది ఇప్పుడు అంటే అంతెందుకు గేమ్స్ ఆడనే పాపం. అంటే ఇప్పుడు అందరూ డబ్బులు పెట్టి గేమ్స్ ఆడడం అది జూదానికి దారి అన్నట్టు. దానికి అలవాటు పడ్డోడు సెట్ అవ్వడు అనుకుంటాం. మనకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో మనీ వచ్చిందంటే అది ఆగదు. నువ్వు కష్టపడితేనే నీకు అది ఫలితం ఉంటది. అది నువ్వు ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేయి, కానీ నీకు మంచి ఫలితం ఉంటది, కానీ చెడు అయితే జరగదు. నా ఏజ్ 30 ఉంటది. బట్ అందరూ 25-24 అనుకుంటారు. కొందరు కొత్త పరిచయాలు స్వీట్ 16 అనుకుంటారు. కొత్త పరిచయాలు స్వీట్ 16 అనుకుంటారు. ఇంకా అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చి సాల్ట్ సోడా తాగుతున్నా. 30 years ఆఫ్ లైఫ్ లో జీవితం అంటే ఇదిరా బై అని ఎప్పుడు అనిపించింది? జీవితం అంటే ఇదిరా అన్నప్పుడు నాకు ఆల్రెడీ ఒక బిజినెస్ ఉండే. బిఫోర్ 2017 లో నేను మంత్లీకి 1 lakh సంపాదించేవాడిని బిజినెస్ త్రూ. కానీ ఇక మనకు ఆ బిజినెస్ కొంచెం లాస్ అవ్వడం వల్ల కొంచెం మెల్లగా డౌన్ఫాల్ అవ్వకుండా ఉండడం వల్ల నేను ఈ హైదరాబాద్ రావడం జరిగింది. సో అక్కడ ఇక మనకు ఫ్యూచర్ లేదని చెప్పి ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకున్నాను. ₹1,00,000 వచ్చే బిజినెస్ పక్క పెట్టి 30 నుంచి 50 వేలు వచ్చే జీతం కోసం ఎందుకు వచ్చినట్టు? ఎందుకంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు అది మంచిగా ఉండే. సో ఇప్పుడు అన్ని అప్డేట్ యాప్స్, సెల్ఫ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ రావడం వల్ల నా బిజినెస్ కొంచెం డల్ అయిపోయింది. అయితే ఏమంటారు, పెరుగుతున్న టెక్నాలజీ వల్ల లైక్ ఎంప్లాయ్మెంట్ అనేది తక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అంటే ఏం చెప్తాం? తక్కువనే అవుతుంది. ఎందుకంటే అప్పుడు మనం ఆటో ఇంటి ముంగడికి వస్తే ఎక్కిపోయే వాళ్ళం. ఇప్పుడు జస్ట్ ఫోన్ లో బుక్ చేసుకుంటే వాడే వస్తుంది. అట్లాంటి కాలం అయింది. అంత స్మార్ట్ ఫోన్ ప్రభావం అంత అయిపోయింది.
ఏం చెప్తున్నా యువత బాగా కూడా బెట్టింగ్ కి ఆల్కహాల్ కి బాగా అడిక్ట్ అయిపోయి స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తూ సోషల్ మీడియానే ఇదనుకోని నెగిటివ్ గా వినియోగించుకుంటారు పాజిటివ్ కంటే కూడా. ఎందుకు అవుతుందంటే అప్పుడు మన రాజగ్రహాలు పరిపాలించినాయి లోకాన్ని. రాజగ్రహాలు అప్పుడు మనం రాజుల ఇంటి ముంగడికి వెళ్ళినప్పుడు చెప్పులు లేకుండా నడిచేవాళ్ళం. ఇప్పుడు పాపగ్రహాలు పరిపాలిస్తున్నాయి. సో అందుకే మర్డర్లు, మానవంగాలు, రేపులు, కిడ్నాప్లు ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు కాలం మొత్తం కలికాలమే. కలికాలం ఏమంటున్నా ఒక విధంగా యువత ఎన్ని డిగ్రీలు బీటెక్ చేసినా కూడా దాదాపు ఒక డిగ్రీ అయిపోయి 3-4 ఇయర్స్ అయిపోయినాక ఏం జాబ్ ఆపర్చునిటీస్ లేక లైక్ సొసైటీలో గవర్నమెంట్ త్రూ కానీ ఏదైనా ప్రైవేట్ సెక్టర్ లేక కూడా ఊబర్ ర్యాపిడో కొట్టుకొని లైక్ వాళ్ళ ఖర్చులకు వెళ్తే బాగుండేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ నేను కూడా 3 days నుంచి ర్యాపిడో చేస్తున్నా. ఎందుకు అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని అడుగుతుంది. ఎందుకు అంటే గవర్నమెంట్ పరిపాలన కరెక్ట్ లేక. గవర్నమెంట్ పరిపాలన మనకు అనుకూలంగా ఉంటే, మనకు మంచి ఉపాధి కల్పిస్తే, తక్కువ టైంలో మంచి ఉపాధి పలానా ఒక్కొక్క కుటుంబానికి, అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గవర్నమెంట్ జాబ్ అన్నారు. ఆ గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ జాబ్ కూడా లేదు, కనీసం ఊడ్చుకునే జాబ్ కూడా లేదు. అట్లయిన పరిస్థితి. సో మన గవర్నమెంట్ పాలన కరెక్ట్ ఉంటే యువత ఇప్పటికీ ఈ టెన్షన్ పడదు, హ్యాపీగా ఉంటది, ఫ్యామిలీ తోటి ముందుకెళ్ళొచ్చు. బ్రదర్ మన దేశంలో యువత జనాభా ఎక్కువగా ఉంది. నిజంగా యువత తలుచుకుంటే దేశం ముందుకు వెళ్తుంది అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇప్పటికీ మన చిన్నప్పటి నుంచి డెవలప్ గా ఉంది ఇండియా. ఎప్పుడు డెవలప్ అవుతుంది యూత్, ఎప్పుడు దాన్ని ఎంకరేజ్ చేసుకుంటే ముందుకు వెళ్తాం. కష్టం ఇప్పుడైతే అది కష్టంగా ఉంటది. ఇప్పుడైతే కాదు, అది టైం పడుతుంది. మన తరాల వాళ్ళు అనుభవిస్తారేమో కానీ ఇప్పుడున్న జనాలలో అది కాదు. ఎందుకంటే అది తప్పని పని. ఓకే బ్రదర్, మీ లైఫ్ లో హ్యాపీ అండ్ సాడ్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీ అంటే నేను చాలా మా ఫ్రెండ్స్ తో ఉంటాయి ఎక్కువ. నాకు అది హ్యాపీ మూమెంట్. అది మా ఫ్రెండ్స్ ఒక 5 ఉంటాం. హైదరాబాద్కి వచ్చాక పరిచయము, ఒక ఫ్రెండ్, ఇంటి దగ్గర ఫ్రెండ్. హైదరాబాద్కి వచ్చాక వీళ్ళందరూ నాకు పరిచయం అయ్యారు. సో వాళ్ళతో కలిసినప్పుడల్లా ఎప్పుడు హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మీరు కలిసారు కదా, జస్ట్ ఇప్పుడు మీకు ఒక 10 సెకండ్ షార్ట్ టైమ్ లా మీకు కనెక్ట్ అయినా నేను, అవునా కదా? సో అట్లా నాకు ఫ్రెండ్స్ ఉంటే ఇతనే కనెక్ట్ అవుతారు. నేను వాళ్ళతో హ్యాపీగా ఉంటాను. బ్రో, వాట్ డు బాయ్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ లవ్? ఏమున్నది ప్రజెంట్ ఇప్పుడు అమ్మాయి అంటే ప్రేమ కాదు, జస్ట్ యూజ్ అండ్ త్రో. ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ అంటే అబ్బాయిలు ఎలా ఉన్నారు, అమ్మాయిలు ఎలా ఉన్నారు? ఇద్దరు ఇట్లా ఉన్నారు. చెప్పినా కదా, అప్పుడు రాజగ్రహాలు, ఇప్పుడు పాపగ్రహాలు. సో పాపగ్రహాలు రిలేషన్ వచ్చి నీకు పెళ్లి టైం నువ్వు వెళ్ళిపోతావు అంతే. మోసం జరిగేది మాత్రం ఖచ్చితంగా ఇద్దరు జరుగుతుంది మోసం. ఓకే బ్రదర్, ఫైనల్ గా లైక్ నీలాంటి ఒక బ్రదర్స్ కి, నీకు చిన్న వాళ్ళకి లవ్ గురించి కానీ, సొసైటీ గురించి కానీ, డబ్బు గురించి, అంటే మద్యానికి, బెట్టింగ్ అలవాటు తప్పులకు ఒక సజెషన్ అంటే ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్. అది మనకి రోజు మన సినిమాలో చూస్తాం, ఫోన్ లో చూస్తాం, బయట చూస్తాం, కానీ అది ఎవరో పట్టించుకోము. అది దాన్ని పట్టించుకుంటే బాగుంటది. అండ్ ఇంకోటి, బెట్టింగ్ యాప్స్ కి నిషేధం పెట్టాలి. బెట్టింగ్ యాప్స్ కి ఎప్పుడైనా నిషేధం పెట్టాలి. ఎందుకంటే దాని వల్ల మనకు డబ్బులు లాస్ అవడం ఉంటది, మైండ్ స్ట్రెస్ అవుతుంది, సూసైడ్ స్కిల్స్ ఉంటాయి. అట్లా రాంగ్ వేలో వెళ్తాం అన్నట్టు.